ఈ మెడిసిన్స్ కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. తెలుగు ప్రజలు కాదు, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు, అమెరికాకు సంబంధించి అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో, అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఒక పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఉంది ట్రంప్కి. మేము ఈ పట్టాన్ని కట్టి మేము అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా మాధ్యమంలో అండ్ మరియు చాలా చోట్ల కూడా నిరసనలను కూడా తెలియపరుస్తున్నారు. అలాంటి ఒకటి సిట్యువేషన్ ప్రస్తుతానికైతే అమెరికాలో నెలకొంది. అమెరికాలో ట్రంప్ చేస్తున్న పనుల వల్ల అక్కడ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. ఇటు పాకిస్తాన్ ఉసిగొల్పి ఇండియాని ఎదగనీయకుండా చేద్దామని ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీ, అది 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. శాసిస్తాయి, బ్రిక్స్ దేశాలన్నీ శాసించబోతున్నాయి, డాలర్ని పక్కన పెట్టబోతున్నారని చెప్పేసి అక్కసుతోనే ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ట్రంప్. ఇంకో పక్కన ఆసిమ్ మునీర్, షబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. పాకిస్తాన్కి డబ్బులు ఇస్తే చాలు, మేము డబ్బులు సంపాదించుకుంటే చాలు, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వాటన్నిటిని మళ్ళీ ఉత్తర పాకిస్తాన్లో కట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటి కట్టి మళ్ళీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వైఖరినే, ఇలాంటి ధోరణియే పాకిస్తాన్ చూపించింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఐఎంఎఫ్ నుంచి వచ్చిన ఫండ్స్ని కానీ వీటన్నిటి కానీ దారి మళ్ళించింది. 30 నుంచి 40% ఏదైతే ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ వచ్చాయో ఆ ఫండ్స్ అన్నిటితోని మళ్ళీ ఉగ్రవాద సంస్థలనే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఉగ్రవాదులను ట్రైన్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. మనం చూసాం, గతంలో కూడా చూసాం, చాలాసార్లు చూసాం ఉగ్రవాదులని. ఆపరేషన్ సింధూర్లో మనం అక్కడ ఆ సంస్థలని ధ్వంసం చేసినప్పుడు కానీ, ఉగ్రవాదులను చంపినప్పుడు కానీ వాటికి సంబంధించిన ఆ ఫ్యూనరల్స్ అటెండ్ అవ్వడానికి ఆర్మీకి సంబంధించిన ఆఫీషియల్స్, జనరల్స్, అలాగే పాకిస్తాన్ పోలీసు వీళ్ళందరూ దగ్గరుండి అంత్యక్రియల్ని జరిపించారు. కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన మీడియా సంస్థలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఆ జనరల్స్, ఆర్మీకి సంబంధించిన మేజర్స్ వీళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఆ ఫ్యూనరల్స్ అన్నీ అటెండ్ అవ్వాలని చెప్పేసి. సో ఉగ్రవాద సంస్థలని పెంచి పోషిస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా అక్కడ ఆఫీషియల్సే ఒప్పుకున్నారు. అక్కడ రీసెంట్ టైమ్స్లో అయితే పబ్లిక్ స్టేట్మెంట్సే ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మనకు ఫండ్స్ ఇస్తున్నారని చెప్పేసి ఆ పబ్లిక్ స్టేట్మెంట్స్ వీటన్నిటిని కూడా మరి అమెరికా కానీ ట్రంప్ కానీ ఎందుకు పరిగణించట్లేదు, ఎందుకు చూడట్లేదు, ఎందుకు వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నారు అనంటే దానికి ఒకటే కారణం. ఖచ్చితంగా ఇండియా ఇవాల్వ్ అవ్వకూడదు, ఇండియా ముందుకు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అటాక్స్ చేపిస్తూ వస్తున్నాడు, డ్రోన్స్ అటాక్స్ చేపిస్తూ వస్తున్నారు. ఇంకో పక్కన సుంకాలు విధిస్తూ ఇండియాని ఇబ్బంది పెట్టాలి, టారిఫ్స్ విధిస్తూ 50%, ఇప్పుడు ఫార్మసీ మీద 100%. కానీ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సుంకాలన్నీ అక్కడ సామాన్యుల మీదనే దెబ్బతీస్తున్నాయి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. జెనరిక్స్, మన దగ్గర పారాసెటమాల్ ఒక 10 రూపాయలు పెడితే ఒక షీట్ వస్తుంది, కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. అక్కడ రేట్లు ఆల్రెడీ ఒకటికి 2 ఇప్పుడు 100% సుంకాలు వేసిన తర్వాత ఇప్పుడు 4 అవకాశం ఉంది. అక్కడ ప్రజలందరే ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ని ట్రంప్ తీసుకొస్తున్నారు. ప్రజలు మాత్రం దీన్ని ఏ రకంగా కూడా హర్షించట్లేదు. అలాగే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ట్రంప్ని, డాలర్ని పక్కన పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయని చెప్పేసి అర్థమవుతుంది. అందుకే ట్రంప్ ఇలాంటి ధోరణిలో ఇలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ సెషన్ అనేది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు అలాగే అమెరికా అధ్యక్షుడు 2019లో ఇలాంటి వన్ ఆన్ వన్ ఒక ప్రైవేట్ సెషన్ని కండక్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు 2025లో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన బైడెన్కి సంబంధించి 2019లో ఇలాంటి మీటింగ్ అప్పుడు ఇమ్రాన్ ఖాన్తో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ షహబాజ్ షరీఫ్ అలాగే ట్రంప్ వీళ్ళిద్దరూ ఈ మీటింగ్ చేసుకున్నారు. సో ట్రేడు, టారిఫ్స్కి సంబంధించి అంటే వాళ్ళిద్దరూ ఒక ట్రేడ్ డీల్కి రాబోతున్నారా, మరి సౌత్ ఏషియాకి సంబంధించి మన భారత్కి చెక్ పెట్టడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారని చర్చలు మాత్రం జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా. దాంతోపాటు మినరల్స్కి సంబంధించి ఏదైతే ట్రేడ్ MOU సైన్ చేయాల్సింది ఉందో పాకిస్తాన్కి సంబంధించి అలాగే అమెరికాకి సంబంధించి ఒక క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన ఒక MOU ఏదైతే సైన్ చేయాలో ఆ సైన్కి సంబంధించి మరి ఏమైనా డిస్కషన్స్ అయినాయా? అలాగే రీజనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే కనుక ఆసిమ్ మునీర్ ఏదైతే జూన్లో ఆల్రెడీ పాకిస్తాన్ని విజిట్ చేశారో దాని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది, మరి రానున్న రోజుల్లో ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఏమైనా మాట్లాడుకున్నారా? మొత్తానికైతే న్యూఢిల్లీ అయితే అలాగే ఇండియన్ గవర్నమెంట్ అయితే దీన్ని చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది. వీళ్ళు ఎలాంటి మీటింగ్ చేసుకున్నారు ఏంటి అనేది ఇంటర్ప్రెట్
ఒకసారి దాని విశ్లేషణ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అపోజిషన్ అయితే దీన్ని చాలా అపోజిషన్ సీజ్ ఫైర్ తర్వాత ఢిల్లీ పాలసీ ఎలా ఉంది, గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ ఎలా ఉంది అన్న దాని గురించి కూడా గవర్నమెంట్ అయితే చాలా క్లీన్గా, చాలా క్లియర్గా, చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు ఈ మీటింగ్స్ అన్నిటి గురించి కూడా. సో అనలిస్టులు ఏం చెప్పుకొస్తున్నారు, ఇంకొక టెన్షన్ ఏమన్నా రాబోయే రోజుల్లో ఉందా అని చాలామంది అనలిస్టులు చెప్పబోతున్నారు. సో సౌత్ ఏషియాకి సంబంధించి పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత నెక్స్ట్ డిప్లొమసీకి సంబంధించి స్టెప్స్ ఏవైతే చేస్తుందో, ఒక రకంగా సౌదీ అరేబియాతో డీల్ కానీ, ఇప్పుడు అమెరికాతో ఈ క్లోజ్డ్ డోర్ 1-on-1 డిస్కషన్ ఏదైతే జరిగిందో మీటింగ్, ఇది కానీ, వీటన్నిటి ప్రపంచ దేశాలు ఆల్రెడీ గమనిస్తున్నాయి, భారత్ కూడా గమనిస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టే అవసరం ఖచ్చితంగా ఉంది. రానున్న రోజుల్లో చెక్ పెట్టే పరిస్థితులు కూడా ఉండకపోలేదు అని చెప్పేసి భారత్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతుంది. మొత్తానికైతే ఇటు పాకిస్తాన్ అటు ట్రంప్ ఇండియాని ఉద్దేశించి, ఇండియాని దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి ఒక మీటింగ్ని తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది, యుద్ధంలో గెలుపు ఎవరు? రానున్న రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ మొదలు పెట్టాలా, ఆ పాజ్ బటన్కి మళ్ళీ ప్లే కొట్టాలా అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఒక్కసారి పాకిస్తాన్ అలాగే ట్రంప్కి సంబంధించిన ఈ మీటింగ్ గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.